హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో చాలా క్విక్గా చేసుకునే 3 రకాల ఈవినింగ్ స్నాక్ని చూపించబోతున్నాను. ఈ స్నాక్ని చేసుకోవడానికి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఓమా నలిపి వేసుకోండి. ఇలా చేయడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని చేత్తో పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే స్నాక్స్ పైన వేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిపైన వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మసాలా అన్నిటికీ మంచిగా పడుతుంది. ఇప్పుడు సెకండ్ స్నాక్ని చేయడానికి పిండిని వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. ఈ విధంగా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి. అలాగే కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఈ విధంగా టైట్గా చపాతీ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 చేతులతో ప్రెషర్ వేయకుండా స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫోల్డ్స్ అనేవి కనిపించాలి. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వీటిలో మసాలాని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ స్నాక్ని చేయడానికి చపాతీని పల్చగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత సైడ్లకి కట్ చేసుకొని డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న వీటిని ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా స్నాక్స్ని చేసి 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.